నెదర్లాండ్స్ సార్వత్రిక ఎన్నికల్లో రాబ్ జెట్టన్ నేతృత్వంలోని సోషల్ లిబరల్ పార్టీ D66 స్థానాలు నెగ్గింది. దీంతో ఇతర భాగస్వామ్య పార్టీలతో కలిసి ఆ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 150 స్థానాల పార్లమెంటు దిగువ సభకు బుధవారం ఎన్నికలు జరిగాయి. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన విల్డర్ నాయకత్వంలోని PVV 25 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 35 స్థానాలు సాధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విల్డర్ కు మిగతా పార్టీలు మద్దతిచ్చే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల రాబ్ జెట్టన్ నెదర్లాండ్స్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. 4 పార్టీలతో ఏర్పడిన గత ప్రభుత్వం కేవలం 11 నెలలు మాత్రమే మనుగడలో ఉంది. వలస విధానాలపై అంతర్గత కుమ్ములాటలతో ఆ ప్రభుత్వం జూన్లో పడిపోయింది. దీంతో తాజాగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికార PVVకి గట్టి దెబ్బే తగిలింది. JA21 అనే చిన్న పార్టీ గత పార్లమెంటులో కేవలం 1 సీటు ఉండగా ఈ ఎన్నికల్లో 9 సీట్లకు బలం పెంచుకుంది. తాజా ఫలితాల వల్ల ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతుందని భావిస్తున్నారు.